ఈరోజు పిఎస్సి ధర్మశాలలో ప్రత్యేక మహాజన సభ ఏర్పాటు చేసి రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇప్పుడు ఒక స్కీమ్ ఉన్నదంటే స్కీమ్ ముందు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాంట్లో కష్ట నష్టాలు వచ్చిన తర్వాత ఆ స్కీమ్లో ఉన్నటువంటి లబ్ధిదారులతో మాట్లాడి దానికి ఏ రకంగా బెటర్మెంట్ చేసి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించినటువంటి చర్చ రైతుల దగ్గర పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోమని చెప్పి ఆ విధంగా మేము ఈరోజు ఇక్కడ ప్రత్యేక జనరల్ వాడి పెట్టి రైతుల అభిప్రాయాలు తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ నేను హనుమకొండ జిల్లాలో ఇప్పుడు ఇది 9వ సంఘం 10వ సంఘం. ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిఫరెంట్ అభిప్రాయాలు వస్తుంది. మన పథకాల్లో అందరూ కూడా 5 ఎకరాల లోపే రైతు బంధు ఇస్తే బాగుంటుందని అంటే అక్కడ చిన్న సరకారు రైతులు చాలా ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అదే ధరసాకు వచ్చే వరకల్లా 10 ఎకరాలు ఉంటే బాగుంటుంది అంటే అంతకంటే ఇక్కడ మెరుగ్గా ఉన్నట్టు రైతులకు నేను అంటే రైతుల కంటే రైతు వ్యవసాయం చేసేవాడు కాదు ఉన్నోళ్ళ గురించి అంటే ఇక్కడ 10 ఎకరాలు ఉన్నోళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారని అభిప్రాయం. ఎవరైనా 10 ఎకరాలైనా 15 ఎకరాలైనా 20 అయినా రైతు ఎవరైనా కూడా సభ చేయకపోతే దేశం అనేది బాగుపడదు. దేశంలో ఎవరికి కూడా అనుకుంటారు. మీరైనా ఎవరైనా రైతు పంట పండించి ఆ పంటకి గిట్టుబాటు ధర వచ్చి దానికి సబ్సిడీ వచ్చి ఇన్పుట్ సబ్సిడీ వస్తేనే ఈ దేశం కానీ ఏ ప్రపంచమైనా ముందుకు పోతుంది. ఇప్పుడు చాలా మంది చెప్పారు ఎంతసేపటికి రైతు బంధు అనేది దేనికి అది సీజన్ ముందు వ్యవసాయ పెట్టుబడి కోసం పెట్టారు. పిండి బస్తాలు కానీ లేకపోతే ఏదో దానికోసం. నిన్న కొంతమంది ఏం మాట్లాడారంటే ఈ 7,000 అయినా 10,000 అయినా 5,000 అయినా కూడా దేనికి సరిపోదు. పత్తి విత్తనాలు నాటడానికి ఒక కూలి మనిషికి కనీసం 750 నుంచి 1000 రూపాయలు అడుగుతున్నాడు. అంటే 10 ఎకరాలు ఉంటే ఎన్ని రోజులు పట్టాలి అంటే ఉత్పత్తి కాస్ట్ చాలా పెరిగిపోయింది. 5,000 అయినా 15,000 అయినా కూడా అంటే ఏదో కొంచెంగా వాళ్ళకి సాయం ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఈ రకంగా చేసింది. ఇది లేకపోయినా కూడా ఇంకా చాలా ఇబ్బంది. ఇప్పుడు 5,000 అయినా 7,500 అయినా అది లేకపోతే ఇంకా కూడా రైతులు అప్పుల పాలయ్యారు. అందుకని గవర్నమెంట్ ఈ రకంగా ఆలోచించే 5,000 7,500 పెట్టింది. దాంట్లో కొంతమంది ఏం చేశారంటే 600 ఎకరాలు ఉన్నోళ్ళు 700 ఎకరాలు ఉన్నోళ్ళు వాళ్ళ పేరు ప్రకారం 600 ఎకరాలు నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పారు. టీవీలలో వాళ్ళు మాట్లాడేవారు జనానికి వీడికి ఏంటి బ్రహ్మాండ 600 ఎకరాలు ఉంది వీడు కూడా రైతు బంధు చేయాలి. 600 ఎకరాలు రైతు బంధు 600 ఎకరాలు కూడా రైతు బంధు ఇస్తుంది. మంచి పద్ధతి కాదని అందరి సోషల్ మీడియాలో అందరూ చూసారు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరు తీసుకున్నారు. అంటే ఆ రకంగా ఆ స్కీమ్ అంటే డిజైన్ చేసింది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తప్పేం లేదు. దాంట్లో కొంతమంది రిటర్న్ చేశారు. కాబట్టి అట్లా అది కాకుండా దాన్ని కొంచెం అంటే దాన్ని ఏం చేయాలంటే దాన్ని బెటర్మెంట్ చేసి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సవరించి బెటర్మెంట్ చేసి ఆ 7,500 ఇవ్వాలని ఈ గవర్నమెంట్ ఉద్దేశం. అదే దానికోసం ఈరోజు ఈ జనరల్ వాడి పెట్టిన దీంట్లో మీ అభిప్రాయం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే రైతుకి గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఇవ్వాలి. అది కాకుండా ఇంకా ముందు చాలా మంది చెప్పారు గతంలో రైతు బంధు కంటే ముందు డ్రిప్ సబ్సిడీ ఉండేది. పవర్ మన ఏది డ్రిప్ సబ్సిడీ అంటే ఫార్మ్ మెకానిజంకి సంబంధించిన అన్ని కూడా సబ్సిడీలో వచ్చేది. ఎస్సీలకి 90%, బీసీలకు 60%, మన ఓసీలకి 50% ఇచ్చారు. అవన్నీ కూడా పక్కన పోయింది. అందరూ రైతు బంధు వచ్చిందని చెప్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి మీ అభిప్రాయం ఈ రైతు బంధు కాకుండా ఈ సబ్సిడీ కూడా పెట్టాలి. అదేవిధంగా పంటకి గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ 500 బోనస్ ఇవ్వాలని మీ అందరూ అభిప్రాయం చెప్పారు. కాబట్టి అదే మీరు రాసుకొని మీ గవర్నమెంట్ పంపిస్తాం. ఏదైనా కూడా మీకు మీ అభిప్రాయం చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీరందరూ కూడా ఈ పిఎస్సి ధర్మసాగర్లో ఇప్పుడు ఇక్కడ ఎరువులు వస్తున్నాయి,
ఇక్కడ కొంత గోడౌన్ ఉంటుంది, పక్కనే 2000 మెట్రిక్ టన్ గోడౌన్ ఉంది, కొంత ఆఫీస్ కడుతున్నాం. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ధర్మసాగంలో మీ సేవా సెంటర్ ఏ రకంగా అయిందో సొసైటీలో కూడా మీ సేవా సెంటర్ ఒక కొత్త బిల్డింగ్లో ముందుగా అది ప్రారంభం చేసిన తర్వాత దాన్ని కూడా మీ సేవా సెంటర్, మీ సేవా సెంటర్లో ఏదైతే సర్వీసెస్ ఉంటాయో మనం వస్తువుగా కూడా అదే సర్వీసెస్ ముందు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సౌకర్యాలు